కేజీఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 చిత్రాలతో యావత్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన చిత్రం సాలార్. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఓసారి చూసేద్దామా? యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన సాలార్ చిత్రం మొదటి షో నుంచే హిట్ టాక్ని సంపాదించుకుని బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు తీస్తుందని చెప్పుకోవాలి. తల్లికిచ్చిన మాట కోసం కట్టుబడి ఉండే ఒక మంచి కొడుకుగా, అదేవిధంగా స్నేహితుడికి కష్టం వస్తే కాపాడే ఓ బెస్ట్ ఫ్రెండ్గా ప్రభాస్ నటించిన తీరు అద్భుతమని చెప్పుకోవచ్చు. ఇక కథ విషయానికి వస్తే, తన తండ్రికి తెలియకుండా ఇండియాకి వస్తుంది శృతి హాసన్. శృతి హాసన్ని ఓ గ్యాంగ్ వెంటపడుతూ ఉంటుంది. ఆ గ్యాంగ్ నుంచి కాపాడగలిగేది కేవలం ప్రభాసే అని చెప్పేసి ప్రభాస్ ఉన్న చోటన శృతి హాసన్ని దాచడం జరుగుతుంది. కాన్సార్ మనుషుల నుంచి ఆమెకి రక్షణ కల్పించడానికి ప్రభాస్ ఆమెను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అస్సాంలోని ఒక మారుమూల గ్రామంలో ప్రభాస్, తన తల్లి ఈశ్వరీరావు, శృతి హాసన్ ఉంటారు. ప్రభాస్ బొగ్గు గనుల్లో పనిచేస్తూ ఉన్న సమయంలో తన తల్లి ఈశ్వరీరావు ఆ ఊరిలో ఉన్న పిల్లలందరికీ పాఠాలు చెబుతూ ఉంటుంది. అదే స్కూల్లో ఒక ఇంగ్లీష్ టీచర్ వేషంలో జాయిన్ అవుతుంది శృతి హాసన్. అయితే కనీసం ఒక చిన్న ప్లాస్టిక్ కత్తి ప్రభాస్ పట్టుకున్నప్పటికీనూ వాళ్ళ తల్లి ఈశ్వరీరావు తెగ వణికిపోతూ ఉంటుంది. అలాంటి ఈశ్వరీరావు ప్రభాస్నే శృతి హాసన్ని కాపాడడానికి ముందుండి మరీ పంపిస్తుంది. ఇక సినిమాకి ఇంటర్వెల్ బ్లాక్ ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. అదే సినిమాకి ప్రాణం. ఇంటర్వెల్ బ్లాక్లో అసలు ప్రభాస్ అసలు రూపం ఏంటి అనేది అటు శృతి హాసన్తో పాటు ఇటు ప్రేక్షకులకి పరిచయం చేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇక సెకండ్ హాఫ్లో శృతి హాసన్కి కంప్లీట్గా ప్రభాస్ ఫ్లాష్ బ్యాక్ తెలుస్తుంది. అయితే ఈ ఫ్లాష్ బ్యాక్లో అసలు జగపతి బాబుకి ప్రభాస్కి ఉన్న సంబంధం ఏంటి, జగపతి బాబుకి పృథ్వీకి ఉన్న సంబంధం ఏంటి, పృథ్వీకి ప్రభాస్కి మధ్య జరిగిన సన్నివేశాలు ఏంటి, ప్రభాస్ పృథ్వీ కోసం ఏం చేశాడు అనేది చాలా ఆకర్షణీయంగా ఆకట్టుకునే విధంగా దర్శకుడు తెరకెక్కించాడు. అయితే పృథ్వీ కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నిలబడ్డ ప్రభాస్ చివరికి ఏం చేశాడు అనేది మాత్రం తెరపై చూడాల్సిందే. అక్కడక్కడ కేజీఎఫ్ ఛాయలు గుర్తుకు వచ్చినప్పటికీ దర్శకుడు కేజీఎఫ్ కథకి పూర్తి భిన్నంగా సలార్ కథని తెరకెక్కించాడు. కేజీఎఫ్కి సలార్కి ఎటువంటి సంబంధం లేదు అనేది మాత్రం కుండబద్దలు కొట్టి చెప్పుకోవచ్చు. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు అనే డైలాగ్ ప్రభాస్ని ఈ సినిమాలో చూస్తే గుర్తుకొస్తుంది. ప్రభాస్ ఇలా నిల్చుని నడుచుకుంటూ వచ్చినా చాలు ఆ సీన్ గూస్ బంప్స్ని తెప్పిస్తుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇంటర్వెల్ సీన్లో ప్రభాస్ ప్రదర్శన అద్భుతమని చెప్పుకోవచ్చు. ఈశ్వరీరావు, జగపతి బాబు, శృతి హాసన్, పృథ్వీరాజ్ వారి పాత్ర పేరుకు అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సంగీతంతో పాటు సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే యాక్షన్ సీక్వెన్స్లో సినిమాటోగ్రాఫర్ చేసిన పనితీరు అద్భుతమని చెప్పుకోవచ్చు. ఇక ప్రశాంత్ నీల్ కథతో పాటు కథనాన్ని అద్భుతంగా తెరకెక్కించాడని చెప్పవచ్చు. అదేవిధంగా ఎడిటింగ్లో కూడా ప్రశాంత్ నీల్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. దాంతో స్క్రీన్ ప్లే చాలా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ స్క్రీన్ ప్లే అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మా ఛానల్ ప్రభాస్ నటించిన సలార్ చిత్రానికి ఇస్తున్న రేటింగ్ 3.5/5.